పండుగ సినిమాల ఊపు మామూలుగా లేదు. ఎక్కడ చూసినా ఆ ముగ్గురు హీరోలు కనిపిస్తున్నారు. ఒకరేమో నేషనల్ పర్మిట్ తీసుకుని దేశమంతా తిరిగేస్తుంటే మరో ఇద్దరు మాత్రం లోకల్లో రఫ్ ఆడిస్తున్నారు. తాజాగా పండుగ సినిమాల 3 ట్రైలర్స్ వచ్చేసాయి. మరి సరదాగా వాటిపై ఓ లుక్కేద్దామా? పండగ సినిమాల 3 ట్రైలర్స్ వచ్చేసాయి. ఇన్ని రోజులు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సంబంధించిన చిన్న టీజర్ కూడా విడుదల చేయలేదు అనిల్ రావిపూడి. ఒకేసారి ట్రైలర్ తో వచ్చేశారు. భగవంత్ కేసరిలో కామెడీని కాస్త పక్కన పెట్టిన అనిల్ ఈసారి మళ్ళీ తన సేఫ్ జోన్ కు వచ్చేశారు. వెంకటేష్ కూడా ఉండడంతో రెచ్చిపోయారు ఈ దర్శకుడు. F2లో పెళ్లితో పాటు భార్యలతో వచ్చే చిలిపి కష్టాలను సరదాగా చూపించిన అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాంలో మాత్రం ప్రేయస్తో పాటు భార్య కూడా పక్కనే ఉంటే వచ్చే కష్టాలను చూపించబోతున్నారు. ట్రైలర్ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ తో నింపేశారు. పండగ సినిమాల్లో ఫ్యామిలీ బ్రాండ్ ఉన్న సినిమా ఇదే. మరోవైపు గేమ్ చేంజర్ కంప్లీట్ పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతోంది. పండగ సినిమాల్లో అన్నిటికంటే ముందొచ్చిన ట్రైలర్ గేమ్ చేంజరే. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాలి? RRR తరువాత రామ్ చరణ్ నుండి వస్తోన్న సినిమా ఇది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు కూడా ఇందులో ఉంటాయని దిల్ రాజు చెప్పడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. పండగ 3 సినిమాల్లో పూర్తిగా యాక్షన్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న సినిమా డాకు మహారాజ్. బాలయ్య హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎమోషన్స్ కూడా బాగానే ఉన్నాయి. పైగా అఖండ, భగవంత్ కేసరి మాదిరే ఈ సినిమాలోనూ చిన్న పాప సెంటిమెంట్ కనిపిస్తుంది. మొత్తానికి పండగ ట్రైలర్స్ అద్దిరిపోయాయి. సినిమాలు కూడా అద్దిరిపోతే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి?